నిర్లక్ష్యం. అంటే మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు సుమా మాకు. ఎంతమందన్నా చావండి, మాకేమీ భయం లేదు. మేము మా దోపిడి మాది ఎట్లాగూ కొనసాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అదే వైజాగ్లో మేము మరి 90 పైసలకే మేము విలువైనటువంటి వేల కోట్ల ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తాం. మాకేమీ భయమే లేదు. మాకు చట్టాలన్నా గౌరవం లేదు. దేవుడు అంటే అసలు భక్తే లేదు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళ భార్య చేయించింది. ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి అమ్మవారి గుళ్ళో జరిగింది. తర్వాత కాళహస్తి దేవాలయంలో చేశారు. ఈ విధంగా ఇంత దిగజారిపోయి దైవాన్ని కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు. కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా. ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు మతాన్ని దేవుణ్ణి ఈ విధంగా వాడుకుంటూ మరి వాటికే కళంకం తీసుకొస్తున్నటువంటి వీళ్ళ చర్యల్ని ప్రజలు మరి సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జరిగేటువంటి ఉత్సవం మొన్న 3 రోజుల క్రితం గోడ కడతారట. ఆ కట్టేదేదో మరి గట్టిగానే కట్టాలి కదండి. ఇట్లాగే వీళ్ళలాంటి అవినీతి పరులకు ఇస్తారు. వాళ్ళు డబ్బుల కోసం ఇసుక పోసి సిమెంట్ తక్కువ వేసి గోడ కడతారు. పాపం అమాయకంగా భక్తులు ఆ దైవ దర్శనం చేసుకోవాలని వెళ్ళి ఆ క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏమిటండి ఈ దారుణం. అందుకే భారతం ఒక మాట చెప్తా ఉంది. ఇది అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్య ఎత్ర అవమానితా తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ అని మహాభారతం వ్యాస మహర్షి చెప్పారు. ఇది ఎక్కడైతే అర్హత లేనటువంటి వాళ్ళు అందలాలు ఎక్కుతారో, అంటే పరిపాలనకు వస్తారో, అవినీతి పరులు, అక్రమదారులు, ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు, మరి అడ్డదారిలో వెన్నుపోటుదారులు, అడ్డదారిలో సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా అపూజ్యుల క్రిందకే వస్తారు. అలాంటి వాళ్ళు అందలం ఎక్కితే ఏమవుతుంది? అలాగే గౌరవించదగినటువంటి వ్యక్తులు, ప్రజల్నే దేవుళ్ళుగా భావించి ఆనాడు ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా ప్రజలే తమ దేవుళ్ళుగా భావించారు. ఈ సమాజమే ఒక దేవాలయంగా భావించారు. ఇలాంటి వ్యక్తులు కూడా ప్రజల కోసం తపన పడ్డారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే దిగిపోయారో జరగకూడని ఎన్ని అనర్థాలు ఈ సమాజంలో జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాయత్ర అవమానిత తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. కనుక నిజంగా గౌరవించదగిన వ్యక్తులు అధికారానికి రాకపోయినా ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి మరి దోపిడీ చేస్తూ ఉంటే అందువల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో ఇలాంటివే జరుగుతుంటాయి. మంచి మంచి వాళ్ళంతా కూడా పాపం అకాల మరణాలు జరుగుతాయి. ఎంత బాధేస్తుందో, ఒకే కుటుంబంలో 4 చనిపోయారట. పాపం ఎంత దారుణం అండి. అలాగే దాదాపు 100 మంది ఇంజర్డ్, గాయాలైపోయి లబోదిబో స్వామివారి దర్శనం ఏమో నిజంగా హాస్పిటల్ దర్శనం చేయాల్సినటువంటి దుస్థితి. ఎవరు దీనికి కారకులు? ఈ పాపానికి మూలం ఎవరు? ఇంకెవరు? పాలకులు. పాలకుల యొక్క అవినీతి వల్ల, పాలకులు యథారాజా తథా ప్రజ అని ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పరులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు. అధికారులు అలాగే ఉంటారు. అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు. అందులో చంద్రబాబు గారి టైంలో అసలు డైరెక్టే కదా, ఏది కూడా ఆయన ఓపెన్గా చేయరు కదా. అట్లా అడ్డదారిలో పిలుస్తారు, వాళ్ళకు అప్పచెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా. అలాంటి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఇంతమంది పాపం మరణించటం, ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి చెప్పండి. ఏమాత్రం జాలి, ఇంత ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, మీరు అక్కడ మనుషులు కాదని నేను ఎప్పుడో చెప్పాను. మరొకసారి ఈ ప్రజల కోసం చెప్తున్నా, కనీసం ఆ బాధిత కుటుంబాలు, తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలకి భారీగా ఎక్స్‌గ్రేషియా కనీసం ₹1,00,00,000 ఇవ్వండి. అదేదో డబ్బుతో వాళ్ళ దుఃఖం తీరుతుందని కాదు, కొంత ఆర్థికంగా తాను తర్వాత వాళ్ళు బ్రతకటానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లాగూ చేయరు. ఇంతవరకు ఆ తిరుమలలో జరిగిన సంఘటన మీద విచారణ ఏమైందండి? తూతు మంత్రంగా వేశారు. అది ఎటుపోయిందో కూడా పోయింది. అలాగే తిరుపతి లడ్డూ విషయం అట్లాగే అయిపోయింది. సిట్ వేశారు, ఆ సిట్ ఎటుపోయిందో పోయింది. ఏంటండి ఈ దారుణాలు ఏంటి? ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీ జీవితం ఇంకెప్పటికీ మారదా? మారదు. నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు నువ్వు. ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? మీరు మీ కుటుంబం వల్ల, మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కడ చెప్పండి.
ప్రయోజనం ఏముందో చెప్పండి. పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి. ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా? లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా? ఏమీ లేదే. అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు. అది కూడా అడ్డదారిలో వస్తున్నారు. నిజమైన దారిలో అయితే మిమ్మల్ని ప్రజలు ఎవరు ఎన్నుకోరు, అందరికీ తెలుసు మీరేంటనేది. అందుకని ఈ నేచర్ తిరగబడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తన ప్రకోపం చూపిస్తుంది, తిరగబడి తన కోపాన్ని చూపిస్తుంది. ఇట్లాంటి దుష్టుల్ని దుర్మార్గుల్ని ఉంచొద్దు, తొందరగా వీళ్ళని అధికారం నుంచి తొలగించండి అని చెప్పి నేచరు మనకి ఇండికేషన్, సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అదే సంకేతాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకదాని వెంట ఒకటి, పెద్ద గ్యాప్ కూడా ఉండట్లేదండి. మొన్ననే జరిగింది తిరుపతిలో తిరుమల, మొన్ననే జరిగింది, నిన్ననే జరిగింది గోవుల సంఘటన, మళ్ళా చూస్తే ఈ సంఘటన, అంతకుముందు ఆ సంఘటన, ఒకటా రెండో వరుసగా చంద్రబాబు టైంలోనే కదా ఇన్ని పాపాలు ఘోరాలు. ఈ సనాతన వేషాలు వద్దు పవన్ గారు, అవన్నీ తీసి పక్కన పెట్టండి, మనిషిగా బతకండి. మనుషులకు మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ఆ మనుషులకు అండగా ఉండండి. అందువల్ల ఈ వేషాల కంటే కూడా మీరు ఒక్కరోజు వాళ్ళకి భోజనం పెట్టి చూడండి, ఎంత ఆనందపడతారో వాళ్ళు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు లాంటి వాళ్ళు, అతని కొడుకు లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఇట్లాంటి దురదృష్ట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకోరు, ఏ విధంగా ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకి ఇష్టం, అంత భద్రత లేదు, వాళ్ళకి జాగ్రత్త లేదు, అస్సలు లేదు. అందువల్ల పోతే పోయారులే, జంతువులు చచ్చిపోవట్లేదా మనుషులు పోతారనే పద్ధతి కలిగినటువంటి ఒక శాడిస్ట్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడుది. అందువల్లనే అతని పరిపాలనలోని ఎక్కువ మంది ప్రజలు ఆఖరు చిన్న మీటింగు, ఒక సందులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా చచ్చిపోయారు కదా పాపం, మురుక్కాలలో పడి. ఆ చీరల పంపిణీ అని చెప్పి ఆ చీరలు పంపిణీ చేసి అక్కడ చచ్చిపోయారు కదా. ఏంటి అసలు చంద్రబాబు అంటేనే మనుషులను చంపటమా? అప్పుడెప్పుడు భారతంలో ఆయన దుర్యోధనుడు పుట్టినప్పుడు ఇట్లాగే ఉల్కాపాతాలు భయంకరంగా, ఏది నక్కలు గొయ్యటము, తర్వాత ఏది పిడుగులు పట్టడము, జనం ఎక్కడెక్కడ చచ్చిపోవటం జరిగిందట. అదిగో మళ్ళా ఇట్లాంటి వాడు చంద్రబాబు లాంటి వాడు వచ్చాడు కనుక అధికారానికి, మళ్ళీ అలాంటి ఎన్నో అపశకునాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ఏం చెప్తాం, ఈ ప్రభుత్వం చెప్పిన గుడ్డిది. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా కక్ష సాధింపు. ప్రతిపక్ష నాయకులు లేకుండా ఎలా చేయాలి, వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి, అసలు జగన్ గారిని లేకుండా ఎట్లా చేయాలి, ఈ దుర్మార్గ ప్లాన్తో ఆ వెంకటేశ్వరరావు, ఆ పాత హంతకులు అందరూ కలుస్తారు. తెలిసి ఒక్క నీతి, ఒక్క నిజాయితీ, మీరున్న పదవులేంటి, మీరు సాధించుకున్న డిగ్రీలేంటి, చేసే ఏదో పనులేంటి వెంకటేశ్వరరావు గారు, ఆయనకు కూడా అడుగు. ఏమిటి ఇది, కుల పిచ్చి ఏమిటి, ఈ మత పిచ్చి ఏమిటి, ఈ పిచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ చదువులను తగలబెట్టనా? దయచేసి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, మనిషిగా బతకండి, ఒక్కరోజన్న మనిషిగా బ్రతకండి. ఆ ధర్మం తను రక్షించుకుంటుంది, ఎవ్వరు కాపాడక్కర్లా. కానీ మీలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం సర్వనాశనం అయిపోతుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటికే హిందువుల్లో చాలా వ్యతిరేకత వీళ్ళ పట్ల వచ్చింది. వీళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచే మన ధర్మం నాశనం అయిపోతుందని చెప్పి బాధపడుతూనే ఉన్నారు చాలామంది హిందువులు. అందువల్ల మీ వేషాలని, మీ ధర్మ వేషాలని, మీ సనాతన వేషాలని పక్కకు పెట్టి కాసేపు మానవత్వంతో సమాజం, మనిషి అనేటువంటి ఆలోచనతో మీరు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది మీకు, ఉంటుందో మధ్యలోనే పోతారో మనకు తెలియదు. ఎందుకంటే పాపం పండే కొంది దగ్గరకు వస్తూనే ఉంటుంది, అది కూడా అది మేం చెప్పేది కాదు, కాలం నిర్ణయించి పెడుతుంది మీకు.